గత ప్రభుత్వానికంటే మీరు ఈ విద్యా కమిషన్ సాధిస్తున్న ఫలితాలు ఏమిటి? 10 ఇయర్స్ నుంచి ట్రాన్స్ఫర్స్ లేవు వాళ్ళకి, టీచర్స్కి ట్రాన్స్ఫర్ 10 ఏళ్ళుగా 10 ఇయర్స్, గత 10 ఇయర్స్లో ట్రాన్స్ఫర్స్ లేకుండే, తర్వాత వాళ్ళకి ప్రమోషన్స్ కూడా లేకుండే, తర్వాత జిహెచ్ఎం అంటే ఒక స్కూల్ అసిస్టెంట్ ఒక 25 ఇయర్స్ తర్వాత 30 ఇయర్స్కి వచ్చిన తర్వాత సర్వీస్ ఉంటే కూడా సరిగ్గా ఈ ప్రభుత్వం వచ్చిన 3-4 నెలలకు అనుకుంటా అద్దెలు చెల్లించలేని తాళాలు వేసినట్లు, పిల్లలకు నాసిరకమైన భోజనం ఉంది అని, అక్కడక్కడ కొంతమంది చనిపోయినట్టు కూడా వార్తలు వచ్చినాయి. వీటికి ఆ సమస్యలు ఏమిటో గుర్తించి మీరు పరిష్కారం చూపించగలిగినారు? చాలా స్కూల్ మేము విజిట్ చేసినప్పుడు ఈ బిల్డింగ్ ఎవరిదంటే ఓ పలాని వాళ్ళది, పలాని పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళది, టీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళదని చెప్పారు. వాళ్ళు మాత్రం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి వ్యక్తిగతమైన శ్రద్ధ కారణంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో స్ట్రెంత్ పెరుగుతున్నది, కానీ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం ఏమన్నా ఉన్నదా అని ఒక ప్రశ్న కూడా వస్తున్నది కదా. మీ సమస్యలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు మీ సమస్యలన్నీ పరిష్కారం చేసిండా లేదా అని అడుగుతున్నప్పుడు అవును సార్ చేసిండు సార్, నిజం సార్ మాకైతే న్యాయం చేసిండు. గత విద్యారంగపరమైన అంశాలు చాలా మాట్లాడతారు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు సంబంధించింది, కానీ ఇంకో కొత్త కాన్సెప్ట్ ఒకటి పెట్టింది కదా. ఈ కొత్త కాన్సెప్ట్లు అంటే ఏ లక్ష్యం అది నాకు ఎందుకంటే ఎట్లా చదివినా పిల్లలు గవర్నమెంట్ విద్యను మనం బలంగా ఇవ్వగలిగితే సరిపోతుంది, అక్కడి నుంచి బేస్ వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఎస్సీ రిజర్వేషన్ ఉంది, ఎస్టీ రిజర్వేషన్ ఉంది, బీసీ రిజర్వేషన్ ఉంది, మైనార్టీ రిజర్వేషన్స్ ఉన్నాయి, కేజీబీలు ఉన్నాయి. వీటన్ని నమస్తే. తెలంగాణ ప్రభుత్వము విద్యారంగంలో మార్పులు తీసుకొస్తామని చెప్తూ ఉన్నది. అట్లాగనే గత ప్రభుత్వానికంటే కొంత భిన్నంగా కొన్ని స్కూళ్ళు, ప్రత్యేకమైన స్కూళ్ళు ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నది. వీటితో పాటుగా విద్యా కమిషన్, ఈ విద్యా కమిషన్ సభ్యులు నిరంతరంగా ఎక్కడో దగ్గర తిరుగుతూ ఉన్నారు. ప్రభుత్వం చెప్పడము, ఈ సభ్యులు తిరగడము, ఇవన్నీ నిజంగానే అనుకూల సానుకూల ఫలితాలను ఇస్తున్నాయా? ఇస్తే ఏమిటి? మునుపటి కంటే ఇప్పుడు బెటర్గా ఉంటే ఎట్లా ఏమిటో తెలుసుకుని మన దగ్గర విద్యా కమిషన్ మెంబర్ చారగొండ వెంకటేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీరు విద్యా కమిషన్ మెంబర్గా అక్కడక్కడ ఫోటోలు ఫేస్బుక్లలో వాట్సాప్లో చూస్తున్నాం మేము. గత ప్రభుత్వానికంటే మీరు ఈ విద్యా కమిషన్ సాధిస్తున్న ఫలితాలు ఏమిటి? ముందుగా ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి సార్, ఎందుకంటే గత 10 ఇయర్స్ది చెప్పుకోకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల పట్ల కొంత స్పష్టత ఉండాలి. గత 10 ఇయర్స్లో విద్యా వ్యవస్థ అంతా ధ్వంసం అయిపోయింది. అవునన్నా కాదన్నా ఈరోజు మేధావులు అనేవాళ్ళు కానీ విద్యారంగంలో చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి మాట, మేము కూడా ప్రత్యక్షంగా విద్యా కమిషన్లోకి వచ్చిన తర్వాత చాలా స్టడీ చేశాం, చాలా స్కూల్స్ తిరిగాం, చాలా కాలేజీలు తిరిగాం, యూనివర్సిటీలు తిరిగాము, పబ్లిక్ హియరింగ్స్ పెట్టాము, పేరెంట్స్తో మాట్లాడాము, తర్వాత స్టూడెంట్స్తో మాట్లాడాము, తర్వాత మేధావులతో మాట్లాడాము, తర్వాత విద్యావంతులతో మాట్లాడాము, చాలా ఆర్గనైజేషన్స్ తోటి కూడా మాట్లాడితే గత 10 ఇయర్స్లో చాలా గ్యాప్ వచ్చింది ఎడ్యుకేషన్లో. అంటే స్టూడెంట్స్కు టీచర్లకు మధ్య గ్యాప్ వచ్చింది, స్టూడెంట్స్కి పేరెంట్స్కి మధ్యలో గ్యాప్ వచ్చింది, స్టూడెంట్స్కి అంటే క్లాస్ గ్రూప్ మధ్య గ్యాప్, అకాడమిక్ విషయాలలో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చింది. ఇదంతా దేనికి జరిగింది అంటే చాలామంది చెప్పేది ఏంటి చెప్తా ఉన్నారంటే, మేము టీచర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళతో కూడా మాట్లాడాం, చాలా సంఘాలతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, మాకు కూడా అవగాహన అయినటువంటి విషయం ఏంటంటే, మెయిన్గా అంటే ఒక పాఠశాలలో, ఒక స్కూల్లో కానీ కాలేజీలో కానీ మంచి నాణ్యమైనటువంటి విద్య ఒక విద్యార్థికి అందాలంటే, స్టూడెంట్స్కి ఇవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలా మంచిగా ఉండాలి అని అంటే వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మంచి నాణ్యమైనటువంటి విద్య అందించగలరనేది మేము అభిప్రాయం పడుతున్నాం. అంటే గత 10 ఇయర్స్లో కేసీఆర్ గారు 317 జీవో తీసుకొచ్చారు. దానివల్ల మ్యూచువల్స్గా అంటే ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగస్తులు అయితే ఒక భర్త ఒక జిల్లాలో ఉంటాడు, భార్య ఒక జిల్లాలో ఉంటుంది. ఆదిలాబాద్లో భర్త ఉంటే భార్య గద్వాల్లో ఉంటుంది.
అంటే ఈ గ్యాప్ వల్ల చాలా అంటే ప్రశాంతమైనటువంటి జీవితం లేకుండా పోయింది. వాళ్ళకి ఆ క్లాస్కి పోయి పిల్లలకి చెప్పాలంటే కూడా రకరకాల ఫ్యామిలీ ఇష్యూస్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మేజర్గా పెద్ద ఇష్యూ వచ్చింది. చాలా మందిలో ఉన్నారు, అట్లా అన్ని జిల్లాలో ఉన్నారు. సో ఇప్పటికీ రెసిడెన్షియల్లో ఉన్నారు, అదేవిధంగా చాలా దాంట్లో ఉన్నారు. అయితే నేను చెప్తా, ఇప్పుడు మా ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, విద్యా కమిషన్ వచ్చిన తర్వాత ఎట్లాంటి మనము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము, సంస్కరణలు తీసుకొస్తున్నాం అనే విషయాలను కూడా చర్చించుకుందాం. అంటే మొదటగా జరుగుతున్నటువంటి విషయాలను మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 10 years నుంచి ట్రాన్స్ఫర్స్ లేవు వాళ్ళకి, టీచర్స్కి ట్రాన్స్ఫర్ 10 years, గత 10 yearsలో ట్రాన్స్ఫర్స్ లేకుండే. తర్వాత వాళ్ళకి ప్రమోషన్స్ కూడా లేకుండే. తర్వాత జిహెచ్ఎం అంటే ఒక స్కూల్ అసిస్టెంటు ఒక 25 years తర్వాత 30 yearsకి వచ్చిన తర్వాత సర్వీస్ ఉంటే కూడా వాళ్ళకి జిహెచ్ఎం ప్రమోషన్స్ లేవు. ఆ జిహెచ్ఎంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రమోషన్స్ లేవు పైన, అంటే జూనియర్ కాలేజ్ లెక్చరరు లేకపోతే తర్వాత జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ అట్లా అటువంటి అవకాశాలు ఉంటుండే, కానీ అవన్నీ లేవు. ఆ తర్వాత ఎడ్జిటిల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్ కావాలి, ఈ పరిస్థితి కూడా లేకుండా పోయింది. స్పౌజ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, భార్యాభర్తల స్పౌజ్ ఉంటుంది, అది లేకుండా పోయింది. మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఉండేటివి, అవి లేకుండా పోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటినీ క్లియర్ చేసింది. ఈరోజు లాంగ్వేజ్ పండితులని ఎడ్జిటిల్గా ఉన్నటువంటి అంటే గ్రేడ్ 1 ఉన్నటువంటి పండితులందరినీ ఈరోజు స్కూల్ అసిస్టెంట్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీరియస్గా తీసుకొని చేయడం జరిగింది. అదేవిధంగా పీటీలను పీడీలుగా చేయడం జరిగింది. చాలామందికి 10 years నుంచి అట్లే మూలకేసినటువంటి ట్రాన్స్ఫర్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసి, చాలా కోర్టు కేసులు ఉంటాయి, వాటన్నిటినీ క్లియర్ చేసి వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది, ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం జరిగింది. ఎంతమందికి వీటి వలన ప్రయోజనం జరిగి ఉంటుంది అంటే ఇప్పుడు నాకు తెలిసి టీచర్స్ అనగానే అంటే స్కూళ్ళు టీచర్స్, కాలేజీది పక్కకు పెడితే స్కూళ్ళల్లో దాదాపు అంటే ఈ స్పౌజ్ కేసులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా 317లో ఉన్న స్పౌజులందరూ కూడా క్లియర్ చేయడం జరిగింది. క్లియర్ అయిపోయారు, చాలామంది క్లియర్ అయిపోయారు. అప్పట్లో చాలా గొడవైంది వాటిపై, చాలా గొడవ కదా. 317 అంటేనే చాలా డేంజర్ కదా అది. పాపం మేము కూడా ప్రత్యక్షంగా చూసినాం కదా, టీచర్స్ ఏంటి అనేది ఏంటి వాళ్ళని చూసిన తర్వాత మాకు కూడా అది అనిపించింది. అందుకోసమే వీటన్నిటినీ అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము టీచర్స్ విషయంలో అంటే ఒక విద్యార్థికి ఒక పాఠశాలల్లో మంచి నాణ్యమైనటువంటి విద్య అందించాలంటే ఫస్ట్ టీచర్స్కి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటినీ క్లియర్ చేసిన తర్వాత మనం పిల్లలకి విద్యను అందించాలనే దాంట్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సో కాబట్టి ఫస్ట్ మనం టీచర్స్ని రోజు స్కూల్కి పోయేటట్టుగా, స్కూల్కి పోయిన తర్వాత క్లాస్ రూమ్కి పోయి పిల్లలకి క్లాస్ చెప్పేటట్టుగా చేయాలంటే ఏం చేయాలి? టీచర్స్ సమస్యలు ఉన్నాయి, ఈ టీచర్స్ సమస్యలన్నింటినీ క్లియర్ చేయాలనుకున్నారు ముఖ్యమంత్రి గారు. అన్నీ క్లియర్ చేశారు. ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారంటే టీచర్సు, అంటే ట్రాన్స్ఫర్స్ అయినాయి, తర్వాత 317 జీవోకి సంబంధించినది అది అయిపోయింది, తర్వాత ప్రమోషన్స్ ఇచ్చినాము, తర్వాత డిఏలు పెంచినాము. వాళ్ళకి ఏ బెనిఫిట్స్ రావాలనుకుంటే ఆ బెనిఫిట్స్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఇచ్చిన తర్వాత మా కమిషన్ వేసిన తర్వాత కూడా మేము అన్ని స్కూల్స్, కాలేజీలు అక్కడక్కడ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కావచ్చు, వీటన్నిటిని తిరుగుతున్నప్పుడు మేజర్గా అంటే సమస్యలు ఎక్కడున్నాయి అని అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కువ సమస్యలు ఉన్నాయి. అయితే ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో విషయానికి వస్తే జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్ కావచ్చు, యూపీఎస్ స్కూళ్ళల్లో ఎక్కువ ఉన్నాయి మాకు కనిపించినాయి. అయితే రెసిడెన్షియల్స్ చూస్తే ఎస్సీ రెసిడెన్షియల్స్ కానీ, ఎస్టీ రెసిడెన్షియల్స్ కానీ, బీసీ రెసిడెన్షియల్స్ కానీ, మైనారిటీ రెసిడెన్షియల్స్ కానీ, కేజీబీవీ రెసిడెన్షియల్స్ కానీ, ఈ రెసిడెన్షియల్స్ అన్నీ కూడా చాలా బాగా నడుస్తున్నాయి ఇప్పుడు. కానీ ఒక మాట, సరిగ్గా ఈ ప్రభుత్వం వచ్చిన 3-4 నెలలకు అనుకుంటా అద్దెలు చెల్లించలేని తాళాలు వేసినట్లు, పిల్లలకు నాసిరకమైన భోజనం ఉంది అని అక్కడక్కడ కొంతమంది చనిపోయినట్టు కూడా వార్తలు వచ్చినాయి. వీటికి ఆ సమస్యలు ఏమిటో గుర్తించి మీరు పరిష్కారం చూపించగలిగినారా? మేము అదే కదా ముఖ్యమంత్రి గారు కమిషన్ వేసింది అందుకోసం. అంటే సమస్యలు ఎక్కడున్నాయో చెప్పండి అని చెప్పారు. ఆ సమస్యలకు పరిష్కార మార్గం మేము చేస్తాము, మీరైతే సమస్యలు ఎక్కడున్నాయో మీరు చూసి మాకు చెప్పండి, నివేదిక ఇవ్వండి, రికమెండేషన్ చేయండి అని చెప్పారు. సో అందరం తిరిగాం, నలుగురం, ఆకునూరు మురళి గారితో, తర్వాత ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, నేను, జ్యోత్స్నా శివారెడ్డి గారు, మేము నలుగురము అన్నీ అంటే ఒక్కొక్కరం 10 జిల్లాలు తిరిగితే మాకు చాలా సమస్యలు కనిపించినాయి. అయితే ముఖ్యంగా మీరు ఇప్పుడు ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే, అంతకుముందు ప్రభుత్వంలో
ఒక ఎస్సీ రిజిస్ట్రేషన్లో రెంట్కి అక్కడ పెట్టారు అనుకో, ఒక బీసీ రిజిస్ట్రేషన్లో రెంట్ బిల్డింగ్ తీసుకొని అక్కడ రన్ చేస్తున్నాం అనుకో, అక్కడ పోయిన ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆ పార్టీలో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకుల బిల్డింగ్లే అక్కడ రెంట్కి తీసుకొని రన్ చేయడం జరిగింది. మీ విషయం చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. చాలా స్కూల్ మేము విజిట్ చేసినప్పుడు ఈ బిల్డింగ్ ఎవరిదంటే పలాని వాళ్ళది, పలాని పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళది, టీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళదని చెప్పారు. వాళ్ళు మాత్రం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీర్ణించుకోలేక వాళ్ళు మాకు రెంట్లు ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పేసి ఇష్యూ చేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే రాజకీయ పరంగా 100%. మధ్యలో నగరికల్ దగ్గర అప్పుడు మీరు ఇష్యూ అదే కావచ్చు, నగరికల్ దగ్గర అట్లే జరిగింది. ఒక దగ్గర బహుశా నగరికల్ అనుకుంటాను. అయితే అది జరగడానికి పార్టీకి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంటే తప్ప వేరేది కాదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అన్నిటినీ గుర్తించి ఎడ్యుకేషన్లో ఎట్లాంటి లోపాలు లేకుండా చూడాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క సీరియస్ అంశం. అసలు మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో అసలు ఎంత అద్భుతాలు విద్యారంగంలో సాధిస్తున్నామంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో నో అడ్మిషన్స్ అని చెప్పేసి బోర్డులు పెడుతున్నాం. ఇప్పుడు పేపర్లు వచ్చినాయి. మరి మీరు చెప్పాలి నిజమే. అంటే నేను ఈ మధ్యలో నేను ముచ్చింతలని శంషాబాద్ దగ్గర ఒక స్కూల్కి పోయాను, అక్కడ విజిట్ చేశాను. విజిట్ చేస్తే ఆ స్కూల్లో నో అడ్మిషన్స్ అని పెట్టారు. గవర్నమెంట్ స్కూలు అక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఉంది. ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఉంది. 10th క్లాస్ నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ అవుతుంది. అయితే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే అంతకుముందు అకాడమిక్ ఇయర్లో 80 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈసారి 1160 మెంబర్స్ అక్కడికి రావడం జరిగింది. ఏంటి రీజన్? 80 నుంచి 1160 స్టూడెంట్స్ రావడం జరిగింది. అక్కడ అంతకుముందు స్టాఫ్ ఒక 5 నుంచి 6 మంది ఉన్నారు. ఇప్పుడు ఒక 12 మందిని టీచర్స్ని అక్కడ తీసుకోవడం. 1000 మంది పై 11 మంది అదే చెప్తా ఉన్నారు. ఎందుకు దానికి సంబంధించినటువంటి రీజన్స్ ఏంటి అని అంటే అక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ఏంటంటే మనము ఈ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తే ఒక సగటు మనిషి కూలి అంటే ఒక పేరెంటు తాను ఈరోజు పక్కింటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్కు పంపిస్తున్నారనో లేకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచిగా చదువు చెప్తలేరనో రకరకాల కారణాలతోటి ఏమవుతుంది అని అంటే ఒక కూలి అతను వాళ్ళ భార్య అతను కూలీ చేసుకుంటే రోజుకు ఒక 500-600 రూపాయలు వస్తే వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్కి పంపించే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే గవర్నమెంట్ స్కూళ్ళను పట్టించుకోకపోవడం వల్ల ఈ దుస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ మీద మానిటరింగ్ ఉండకపోవడం, వాళ్ళపైన అసలు కాన్సన్ట్రేషన్ చేయకపోవడం, ప్రభుత్వ పాఠశాలల మీద గవర్నమెంట్ విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయడం మూలంగా అక్కడికి వచ్చింది కదా. అంటే కొంతమంది ఉపాధ్యాయులు వారు చొరవ తీసుకున్న కారణంగా, వారి వ్యక్తిగతమైన శ్రద్ధ కారణంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో స్ట్రెంత్ పెరుగుతున్నది, కానీ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం ఏమన్నా ఉన్నదా అని ఒక ప్రశ్న కూడా వస్తున్నది కదా. అయితే అక్కడ ఇదంతా అంటే 80 మెంబర్స్ ఉన్నటువంటి వీళ్ళంతా స్టూడెంట్స్ 1160కి రావడం ఏంటంటే అక్కడ టీచర్స్ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే డిఓలు అక్కడ పోవడం, తర్వాత విద్యా కమిషన్ పోవడం, విద్యా కమిషన్ చాలా సీరియస్గా తిరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు రివ్యూలు చేయటం అధికారులతోటి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి తర్వాత డిఎస్సి డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషను డైరెక్టర్ గారు కావచ్చు, కింద డిఓలు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, ఈ సిస్టాన్ని అంతా కూడా మొత్తం టోటల్గా ప్రక్షాళన చేసి ఖచ్చితంగా మీరంతా కూడా ఫోకస్ చేయండి స్కూళ్ళ మీద అంటే ఇమ్మీడియట్ టీచర్లు కూడా స్కూళ్ళ మీద ఖచ్చితంగా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, ముఖ్యమంత్రి గారు చాలా విద్యా వ్యవస్థ పట్ల చాలా సీరియస్గా ఉన్నారు అనే అంశం బయటకు పోవడంతో టీచర్లు కూడా ఏం చేస్తున్నారంటే మనం ఖచ్చితంగా అంటే మన సమస్యలు పరిష్కరించింది కదా ముఖ్యమంత్రి గారు, సో మనం కూడా ఇప్పుడు పిల్లల్ని చదువు చెప్పమని అడుగుతున్నారు వాళ్ళు, కాబట్టి మనం ఖచ్చితంగా చదువు చెప్పుదాం. ఇంపాక్ట్ అట్లా ఉంది చూస్తున్నాం కదా మేము. నేను చాలా స్కూళ్ళు తిరుగుతుంటే నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మీ సమస్యలు ఉండే, మీ సమస్యలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు మీ సమస్యలన్నీ పరిష్కారం చేసిండా లేదా అని అడుగుతున్నప్పుడు అవును సార్ చేసిండు సార్, నిజం సార్ మాకైతే న్యాయం చేసిండు, గత ప్రభుత్వం చేయలేదు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. మరి అదే అమ్మ మేము అడుగుతున్నాము సార్, మేమే అడుగుతున్నాం మేడం ఏం అడుగుతున్నాం అంటే మాకు మన పేద పిల్లలు ఉన్నారు కదా స్కూళ్ళల్లో వాళ్ళకి చదువు చెప్పమని మేము అడుగుతున్నాం అంతే. ముఖ్యమంత్రి గారు అదే అడుగుతున్నారు అంటే కరెక్ట్ సార్, అది 100% మేము అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్,
చేస్తున్నాం సార్ అని చెప్పేసి. అంటే పోయిన అకాడమిక్ ఇయర్లో అంటే ఈ ముచ్చింతల్లో 80 మెంబర్స్ మంచి క్వాలిటీ అంటే ఏంది, పిల్లలకి చాలా స్కూల్ 10 ఏళ్లలో పిల్లలకి అందరు కూడా బేసిక్స్ రావట్లేదు. 10th క్లాస్ వాళ్ళకి ఇంగ్లీష్ చదవమంటే చదివేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. మ్యాథ్స్ చేయమంటే మ్యాథ్స్ కూడా వస్తలేదు, ఇంగ్లీష్లో కనీసం అక్షరాలు వస్తలేవు, తెలుగు కూడా సరిగ్గా చదవడానికి వస్తలేదు. అంటే 10th క్లాస్కి వచ్చిన తర్వాత కూడా బేసిక్స్ పోయినాయి అంటే వాటికి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మన ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టడం ద్వారా కొంచెం క్వాలిటీ పెరిగింది. అంటే క్వాలిటీ ఖచ్చితంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇది అది ఇట్లా అట్లా స్కూలు బ్రహ్మాండంగా ఉందా లేదా అనే విషయాన్ని పక్కకు పెడితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి టీచర్లు క్వాలిటీ మీద పిల్లవాడి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా అంటే ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏం తెలుసా, ప్రైవేట్ స్కూళ్ళలోనేమో టీచర్స్ ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్లు పెద్ద క్వాలిఫైడ్ టీచర్లు ఏమి ఉండరు. ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాత్రము మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఇక్కడ ఎంఎస్సి బీఈడి చేసిన వాళ్ళు, డబల్ ఎంఎస్సి డబల్ ఎంఏ బీఈడి ఎంఈడి చేసిన వాళ్ళు, ఎంపీలు చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. సో అంత క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు. అంటే ఒక 10 years 15 years 20 years 30 years ఉన్న ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు. సో హెచ్ఎంలు ఉన్నారు, జిహెచ్ఎంలు ఉన్నారు, మంచి వ్యవస్థ ఉన్నది, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. కానీ క్వాలిటీ పెరగట్లేదనే విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రం క్వాలిటీ పెరుగుతుందనేది మాత్రం మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి ఈ ముచ్చింతలు కావచ్చు, లేకపోతే ఇంకా చాలా స్కూళ్ళు ఈ మధ్యలో తిరుగుతూ ఉన్నాం, మేము చాలా ఐడెంటిఫై అయినాయి. మాకు విద్యా కమిషను చాలా సీరియస్గా తిరుగుతుంది, ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు, విద్యను ఖచ్చితంగా మనం డెవలప్ చేయాల్సిందే, ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయాల్సిందే అన్న దాంట్లో టీచర్స్ కూడా కొంత సీరియస్గానే ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది మాకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి క్యాబినెట్ అనంతరం ఒక రివ్యూలోనో లేదా మాట్లాడినప్పుడు విద్యారంగపరమైన అంశాలు చాలా మాట్లాడతారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు సంబంధించింది కానీ ఇంకో కొత్త కాన్సెప్ట్ ఒకటి పెట్టారు కదా. ఈ కొత్త కాన్సెప్ట్లు అంటే ఏ లక్ష్యం అది నాకు ఎందుకంటే ఎట్లా చదివినా పిల్లలు గవర్నమెంట్ విద్యను మనం బలంగా ఇవ్వగలిగితే సరిపోతుంది, అక్కడి నుంచి బేస్ వస్తుంది. ఇన్ని రకాల స్కూళ్ళు అని అంటే గత ప్రభుత్వం ఒక రెసిడెన్షియల్ కాబట్టి దాంట్లో డిగ్రీ ఇంటర్ అనుకుంటూ వచ్చింది కాబట్టి ఈసారి కొత్త పేర్లు పెట్టి పోదామని ఆలోచన, లేకపోతే ఇంప్లిమెంట్ ఏమైనా చేసి చూద్దామని ఏంటి అది? అంటే మీరు చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగారు. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొస్తా ఉన్నారు. దాని కాన్సెప్ట్ ఏం తెలుసా, చాలా గొప్ప కాన్సెప్ట్ ఉంది దాంట్లో. ఇప్పుడు మీరు చూడండి, ఎస్సీ రిజిస్ట్రేషన్ ఉంది, ఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంది, బీసీ రిజిస్ట్రేషన్ ఉంది, మైనార్టీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, కేజీబీలు ఉన్నాయి. వీటన్నిటిలో ఇప్పుడు ఎస్సీ రిజిస్ట్రేషన్ ఉంది. ఒక ఎస్సీ రిజిస్ట్రేషన్ ఒక 5th క్లాస్ అబ్బాయి అల్లకు పోయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్కి పోయిన తర్వాత ఇంటర్మీడియట్ వరకు కూడా అదే రిజిస్ట్రేషన్లో చదువుతుండు. అట్లా ఇంటర్మీడియట్ వరకు అదే రిజిస్ట్రేషన్లో 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి ఆ స్టూడెంటు నువ్వు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఒక సంఘటన జరిగింది, అది చెప్పాలి. అంటే అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎస్సీ అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాస్తే సిబిఐటిలో టాప్ కాలేజీలో ప్రీ సీట్ వచ్చింది, కౌన్సిలింగ్ సీట్ వచ్చింది అబ్బాయికి. ఆ కౌన్సిలింగ్ సీట్ వస్తే అబ్బాయి సిబిఐటిలో జాయిన్ అయ్యాడు. సిబిఐటిలో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఆ వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ధనవంతుల పిల్లలు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళందరిని చూసి కొంత అబ్బాయి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఒక 1 year 2 years బాగా ఇబ్బంది పడ్డాడు. అసలు ఇక్కడ చదువుకోవాలన్నా లేదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అసలు నాకు ఏమీ అసలు ఇక్కడ చదువుకోవడం అంటేనే భయంగా ఉంది అనే పరిస్థితుల్లో అబ్బాయి నెట్టివేయబడ్డాడు. ఇంకా 2nd yearలో అక్కడ డిస్కౌంట్ అనే పరిస్థితికి వచ్చిండు. అయితే చాలామంది ఆ 2nd year అయిపోయిన తర్వాత 3rd yearకి వచ్చేసరికి ఒక రెడ్డి ఫ్రెండ్ అయ్యిండు, ఒక వైశ్య ఫ్రెండ్ అయ్యిండు, ఒక యాదవ్ ఫ్రెండ్ అయ్యిండు, ఒక గౌడ్ ఫ్రెండ్ అయ్యిండు, 4 ఫ్రెండ్ అయ్యారు అతనికి. అరే సురేషు, నువ్వు మాతో కలిసి మంచిగా ఉండు అని చెప్పేసి ఆ పిల్లలు కొంచెం ధనవంతుల పిల్లలే వాళ్ళు. ఈ అబ్బాయి వీళ్ళ నాన్న ఇంటికాడ వ్యవసాయ పనులు చేసుకుంటాడు, మామూలు కూలి, వ్యవసాయ కూలి. వాళ్ళ అమ్మ కూడా డైలీ వైజ్ కూలి చేసుకుంటుంది. అయితే అతను 3rd yearలో వీళ్ళు 4 ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అయిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది ఆ అబ్బాయికి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉండే అంతకుముందు. అంటే అతను అక్కడ చదువుకున్నటువంటి వాతావరణంలో ఎస్సీ గురుకులలో సేమ్ కమ్యూనిటీ, సేమ్ కల్చర్, సేమ్ యాటిట్యూడ్, సేమ్ థింకింగ్. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి వాతావరణం అతనికి, అక్కడున్న పిల్లలు ఆ హైఫై ఇదంతా కూడా తట్టుకోలేకపోయాడు. సో అతను ఈ 4 ఫ్రెండ్స్ అయిన తర్వాత కొంత మూమెంట్ తీసుకున్నాడు. అంటే 3rd year కంప్లీట్ చేసిండు.
4th ఇయర్ కంప్లీట్ చేసిండు. కంప్లీట్ చేసిన తర్వాత ఈ నలుగురు ఫ్రెండ్స్, ఆ రెడ్డి, ఆ తర్వాత మన వైశ్య, ఆ యాదవ్, గౌడ్, వీళ్ళు నలుగురు అమెరికా వెళ్ళిపోయారు. అమెరికాలో ఎంఎస్ చేయడానికి పోయారు. ఈ ఎస్సీ అబ్బాయి ఊరికి వెళ్ళిపోయాడు. అంటే ఈ ఎస్సీ అబ్బాయి ఊరికి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే ఆ అబ్బాయికి పాపం ఇంటికాడ పరిస్థితి లేవు, బయట చదువుకోవాలని ఉంది, ఈ ఫ్రెండ్స్తో పాటు పోయి చదువుకోవాలి, అమెరికాలో చదువుకోవాలని ఉంది. కానీ కనీసము అమెరికా యూనివర్సిటీలో అప్లై చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఇతనికి లేదు. వాళ్ళు అమెరికాకు పోయిన తర్వాత, ఈయన ఫ్రెండ్స్ అమెరికాకు పోయిన తర్వాత అక్కడ అరే మన సురేష్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఫోన్ చేసి వాకప్ చేస్తే ఊళ్ళో ఉన్నాడు. అరే ఊళ్ళో ఎందుకున్నావు, నువ్వు రావచ్చు కదా మా దగ్గర అంటే, నా ఆర్థిక పరిస్థితి సో మా పేరెంట్ ఇది, మా అమ్మ ఇది, మా నాన్న ఇది, నాకు ఆ పరిస్థితి లేదు అంటే, నువ్వు అక్కడ ఉండటానికి వీల్లేదు, నువ్వు మాతో పాటు అక్కడికి రా, నీకు ఏ ఆర్థిక సాయం కావాలన్నా మేము చేస్తామని వాళ్ళు నలుగురు అనుకొని ఏం చేశారంటే, ఆ అబ్బాయిని అక్కడికి పోవాలంటే అమెరికా యూనివర్సిటీలో అప్లై చేసుకొని అక్కడ చదువుకోవాలంటే ఫస్ట్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, క్వాలిఫై కావాలి, ఇక్కడ GRE టోఫెల్ అది ఏదో ఉంటుంది, అది పాస్ కావాలి. ఆ కోచింగ్ పోవడానికి కూడా డబ్బులు ఇవి అబ్బాయి దగ్గర. ఆ అబ్బాయికి డబ్బులు వాళ్ళే పంపించి అకౌంట్లు వేసి కోచింగ్ పంపించి అతన్ని అమెరికా యూనివర్సిటీలో అప్లై చేస్తే అక్కడ నుంచి వీసా ఇప్పించి వాళ్ళే ఫ్లైట్ టికెట్ పెట్టుకొని అతన్ని అమెరికా తీసుకుపోయారు. ఆ నలుగురు, ఆ రెడ్డి, ఆ వైశ్య, ఆ గౌడు, ఈ యాదవ్, నలుగురు తీసుకుపోయిన తర్వాత అతను నాకు టచ్లోకి వచ్చిండు. అతను అంటే నేను ఎడ్యుకేషన్ కమిషన్లో ఉన్నా, నాకు నా నెంబరు ఎట్లా దొరికించుకున్నాడు టచ్లోకి నాకు ఆ అబ్బాయి సురేష్ అన్న అబ్బాయి నాకు టచ్లోకి వచ్చిండు. సో నాకు 2-3 సార్లు అక్కడి నుంచి కాల్ చేస్తున్నట్టు నాకు అర్థం కాలేదు, ఎవరిదో ఇది ఇంటర్నేషనల్ కాల్ ఉందని అనుకున్నా. ఒక 2 days చూసి మళ్ళీ నేను కాల్ చేస్తే అతని హిస్టరీ మొత్తం నాకు చెప్పడం జరిగింది. అతని హిస్టరీ మొత్తం చెప్పాడు, ఆ అబ్బాయి చెప్పిండు. సో అబ్బాయి చెప్పిండు, ఇది నేను ఇట్లా నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేకుండే, అయినా కూడా నా ఫ్రెండ్స్ అందరు నలుగురు నన్ను తీసుకుపోయి అక్కడ. అయితే ఇది నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అర్థం కాలేదు, లింక్ ఎందుకు అదే చెప్తా ఉన్నాడు నేను. ఇప్పుడు అబ్బాయి ఎస్సీ రిజిస్ట్రేషన్లో చదవడం మూలంగా అక్కడ అందరూ ఆ కల్చర్ ఎస్సీలలో ఉన్నటువంటి అదంతా కూడా ఇంటిగ్రేటెడ్ కాలేదు, సామాజిక నేపథ్యం ఇదంతా కూడా ఆలోచన విధానం అంతా కూడా అంటే పాపం పేదరికంలో ఉన్న వాళ్ళంతా కూడా అంటే. సో అట్లా చేయడం మూలంగా ఏంటంటే అతడు ఇంటిగ్రేటెడ్ కాలేకపోయిండు. సో ఆ బీటెక్ కాలేజ్ CPITకి పోయిన తర్వాత ఆ ఫ్రెండ్స్ సహకారం తీసుకొని లిఫ్ట్ తీసుకొని ఈరోజు అమెరికాకు పోయిండు. అతను నా నుంచి ఏం ఆశించిండంటే, మీరు ఎడ్యుకేషన్ కమిషన్లో ఉన్నారు కదా, నాకు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇప్పియండి అంటే ఇమ్మీడియట్లీ అతను అప్లై చేసుకున్నటువంటి ఆ పేపర్స్ అన్నీ డౌన్లోడ్ చేయించి నేను CM గారికి పంపిస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పంపిస్తే అది ఈరోజు స్కాలర్షిప్ క్లియర్ అయింది. 22 లక్షలు అతనికి స్కాలర్షిప్ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సాయం చేశారు. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, సమాజం కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ రెసిడెన్షియల్లో అతను ఉన్నాడు, BC రెసిడెన్షియల్స్ ఉన్నాయి, ST రెసిడెన్షియల్స్ ఉన్నాయి, మైనారిటీ రెసిడెన్షియల్స్ ఉన్నాయి. ఇట్లా సపరేట్ రెసిడెన్షియల్లో ఉండడం మూలంగా ఏ కులానికి ఆ కులం ప్రాతినిధ్యం. నేను కూడా ఎస్సీ రెసిడెన్షియల్ చదువుకున్నా. ఆ రోజుల పరిస్థితులు వేరే. ఈరోజు గ్లోబలైజేషన్ ప్రపంచీకరణలో ఎక్కడికో ప్రపంచం వెళ్ళిపోతుంది. సో అట్లా దాని మూలంగా ఏమవుతుంది అంటే, ఏ ఎస్సీ రెసిడెన్షియల్లో 95% ఎస్సీలే ఉంటారు, BC రెసిడెన్షియల్లో 95% BCలే ఉంటారు, ST రెసిడెన్షియల్లో 95% వాళ్ళ కోసం పేరు కాబట్టి వాళ్ళే ఉంటారు. కానీ ఈరోజు ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే, ఈరోజు అందరినీ ఇంటిగ్రేట్ చేయాలి, అందరినీ. ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు గతంలో మనమంతా కూడా ZPHS స్కూల్లో, UPS స్కూళ్ళల్లో చదువుకొని వచ్చిన వాళ్ళం. ఆ స్కూళ్ళల్లో మనం చదివేటప్పుడు SC ఉండేది, ST ఉండేది, BC ఉండేది, రెడ్లు ఉండేది, కమ్మలు ఉండేది, బ్రాహ్మణులు ఉండేది, వైశ్యాస్ ఉండేది, అందరూ ఉండేది స్కూల్లో. అంటే అప్పట్లో మనమంతా కూడా ఎక్కడో తారాజువల్లాగా వెళ్ళిపోయినాం, బయటకు వచ్చేసినాం, ఇక్కడ వరకు రాగలిగినాం. అంటే కారణం ఏంది అంటే, మనకు తెలియకుండానే పరోక్షంగానే ఎవరు సహకారం ఉన్నది మనకు, కాబట్టి ఇక్కడ వరకు రాగలిగినాం కదా. అంటే నేను ఏమంటున్నానంటే, సపరేట్ గురుకులాలు పెట్టడం ద్వారా, సపరేట్ గురుకులాలు చేయడం ద్వారా కొంత సమాజంలో రకరకాల పరిణామాలకు దారితీస్తుందేమని నా అబ్జర్వేషన్లో అయితే తేలింది. సో కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా గొప్పగా ఉందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్సెప్టు, ప్రతి స్కూల్లో, ఆ స్కూల్లో ప్రతి క్లాసులో 10 మంది SCలు ఉంటారు, 10 మంది STలు ఉంటారు,
10 మంది బీసీలు ఉంటారు, 10 మంది ఓసీలు ఉంటారు. ఒకటే డార్మెంటరీ, ఒకటే దగ్గర తింటారు, ఒకటే దగ్గర ఆడుకుంటారు. ఒక్కొక్క క్లాసులో 10 మంది 10 మంది వివిధ సామాజిక వర్గాలు. సో దీని మూలంగా ఇప్పుడు ఎస్సీ అంటే విడివిడి కాదు. ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. విడివిడిగా ఉండదు. అయితే ఎస్సీ రిజిస్ట్రేషన్లో ఎస్సీలు ఎక్కువ ఉంటారు, బీసీ రిజిస్ట్రేషన్లో బీసీలే కరెక్ట్ వాళ్ళే డామినేట్ చేస్తారు. సో నేనేమంటున్నానంటే ఈరోజు అంటే ఒక 10 మంది ఎస్సీలు, 10 మంది బీసీలు, 10 మంది ఎస్టీలు, 10 మంది ఓసీలు ఉన్నారనుకో ఒక క్లాస్లో 40 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకో. ఈ 40 మంది ఆలోచనలు కానీ, వాళ్ళ థింకింగ్ కానీ, కల్చర్ కానీ, వాళ్ళ ఫ్రెండ్షిప్లో రకరకాల ఉంటుంది కదా, ప్రభావం ఉంటుంది కదా. సో ఎగ్జాక్ట్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని కులాలను కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అంటే అవునన్నా కాదన్న ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి సార్. అంటే మనం ఈ కింది కులాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళము అవునన్నా కాదన్నా ఇప్పుడు ఒకరికొకరు ఇప్పుడు మనకు ముఖ్యంగా ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, పెద్ద మేడలు లేవు, మనకు పెద్ద నేపథ్యం లేదు. సో మన కుటుంబాలు, మన తల్లిదండ్రులు ఏదో కూలినాలు చేసుకుంటే ఎడ్యుకేషన్లోకి వచ్చాము, ఎడ్యుకేషన్ ఇచ్చారు మనకు. ఈ ఎడ్యుకేషన్ ద్వారా ఒకరు సహకారం తీసుకోవాలి, ఒకరికొకరు సహకారం ఫ్రెండ్స్ దారినో లేకపోతే ఇంకోరి దారినో ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దల దారినో లేకపోతే ఎవరెవరు సహకారం తీసుకుంటేనే మనం పైకి వస్తాం. సో నేనేమంటున్నానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆ రోజు ఒక బ్రాహ్మణ్ స్కాలర్షిప్ తీసుకొని పోయి లండన్ పోయి చదువుకొని వచ్చాడు. సో మనం కూడా మన పిల్లలు కూడా ఈరోజు రిజిస్ట్రేషన్లో చదువుతున్నటువంటి పిల్లలు కూడా అందరు సహకారం తీసుకొని అందరితో మిక్స్ అయ్యి అందరితో మింగిల్ అయ్యి ఈరోజు ఎవరైతే ఆ సురేష్ అనే అబ్బాయిని ఎట్లయితే ఒక రెడ్డి, ఒక వైశ్య, ఒక యాదవ్, ఒక గౌడ్ అట్లయితే తీసుకుపోయారో సేమ్ మనం కూడా అట్లా తయారు కావాలని పిల్లలకు నేను చెప్తా ఉన్నా. అంటే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ ఈ కాన్సెప్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఇదే. పిల్లలు అంతా కూడా ఎన్ని స్కూల్ పెట్టబోతున్నారు ఇట్లా అంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక స్కూల్ రాబోతుంది. 100 కాన్స్టిట్యున్సీలలో 100 నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గంలో ఒక స్కూల్ రాబోతుంది. తర్వాత కూడా వస్తాయి 5 నుంచి 10 వరకు నర్సరీ టు ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. దాంట్లో నర్సరీ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం మనం. నర్సరీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఒక పేదవాడు, ఇంతకుముందు చెప్పాం కదా, ఒక పేదవాడికి బర్డెన్ కావద్దు. ఒక పేదవాడు పేరెంట్స్, ఒక పిల్లవాడి పేరెంట్స్ పేదవాళ్ళు అయి ఉండి కూల్యాలు చేసుకునేటువంటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారంటే పక్కింటి వాళ్ళని చూసో లేకపోతే రకరకాల ప్రభావాలు ఉంటాయి కారణాలతోటి అతను ప్రైవేట్ స్కూల్కి పంపిస్తుండంటే అతనికి నెలకి ఎంత వస్తుంది? మా అంటే ఇద్దరు కష్టపడితే కూలి చేసుకుంటే ₹1 కూడా తిండి బొంగ ఏం మిగలదు వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళు అప్పులు చేసో సప్పు చేసో ఒక ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే, వేరే వాళ్ళ ప్రభావంతో ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ ఆర్థిక నేపథ్యం ఏంది? వాళ్ళు ఎట్లా పైకి రావాలి? కాబట్టి ఈ గవర్నమెంట్ స్కూల్ అనేది స్ట్రెంథెన్ చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతుందో అదే ఆలోచనని ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఆ పేరెంట్కు భారం కావద్దనేది ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ ఫీజులకు సంబంధించి చాలా చర్చ ఉంది. మనం గడిచిన 15 ఏళ్ళుగా మాట్లాడుతూనే ఉంది తప్ప మరి ఫీజుల నియంత్రణ పైన విద్యా కమిషన్ మాట్లాడుతున్నదని, విద్యా కమిషన్తో రిపోర్ట్ వచ్చిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఏం చేయబోతున్నారు? ప్రైవేటు కాలేజీలు కార్పొరేట్ అనే పేరుతో నడుస్తున్న వాటి విషయం. ఎగ్జాక్ట్లీ ఇది కూడా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ ఫీజు నియంత్రణకు సంబంధించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మా కమిషన్ను ఆదేశించడం జరిగింది. మీరు దాని మీద స్టడీ చేయండి, అధ్యయనం చేసి మీరు ఒక రిపోర్ట్ ఇవ్వడం చెప్పారు. మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. రిపోర్ట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత దాని మీద సీరియస్గా ఆలోచన చేస్తారు. ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అనేది, దానికి ప్రాక్టికల్గా ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, మనం ప్రాక్టికల్గా దాన్ని తీసుకురావడానికి, అమలు చేయడానికి లీగల్గా ఏమేమి అంశాలు ఉన్నాయి ఏందన్నది ఉంది. ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. విపరీతమైనటువంటి దోపిడీ వాస్తవానికి. ఆ దోపిడీని అరికట్టాలి అని అంటే ఏం చేయాలి అంటే పేరెంట్స్ కూడా ఈరోజు ఏమయ్యారంటే, నేను పేరెంట్స్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. ఈరోజు నారాయణ శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ కాలేజీలలో అక్కడ నాణ్యమైనటువంటి విద్య ఉందా లేదా అనేది సమాజానికి అంత తెలుసు, అందరు చర్చించుకుంటారు. ఏం లేదు ప్రభుత్వ స్కూళ్ళల్లో కాలేజీలో మంచి నాణ్యమైనటువంటి విద్య అందుతున్నది, మంచి లెక్చరర్స్ ఉన్నారు, మంచి టీచర్స్ ఉన్నారు. కానీ ఒక దాంట్లో ఒక మైండ్ సెటప్లో అదే చెప్తాను కూడా, పక్కింటి వాళ్ళు పంపించారంటే ఒక సోషల్ స్టేటస్, అంటే వాళ్ళు పంపిస్తున్నారు సోషల్ స్టేటస్ అయిపోయింది. సో దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోయి కట్టేస్తున్నారు. కట్టేసిన తర్వాత ఒక్కొక్కసారి ఇబ్బంది అయినప్పుడు ఫీజు కట్టలేని పరిస్థితి, టర్మ్ ఫీజు కట్టాలి.
ఒక 3 వాయిదాల పద్ధతిలో కట్టాలనుకో, ఫస్ట్ కడతారు, సెకండ్ టైంకు డబ్బులు ఇబ్బంది అవుతుంది, వాడు టార్చర్ చేస్తాడు కాలేజ్ నుంచి, పిల్లవాడు ఇబ్బంది పడుతుంటాడు, క్లాసులు లేపి అడుగుతారు. నారాయణ శిక్షితులు అవే ఘోరాలు జరుగుతున్నాయి కదా, చాలా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు కదా పిల్లలు. సో కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా దీన్ని పరిగణలోకి తీసుకొని మీరు ఫీజు దాన్ని చేయండి అని అంటే, మేము ఆకునూరు మురళి గారు మేమంతా కలిసి మా కమిషన్ కలిసి చాలా స్కూల్స్ కాలేజీలు తిరిగినాం. ఇప్పుడు ఓకిడ్జీ లాంటి ఇంటర్నేషనల్ స్కూలు, డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి స్కూళ్ళను కూడా తిరిగి మెజర్మెంట్ చేసినాం. మనము ఫీజు ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ ఎంత ఫీజు పెట్టచ్చు అంటే, ఒక్కొక్క స్కూళ్ళల్లో 12 లక్షల నుంచి 22 లక్షల వరకు కూడా ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అబ్బాయికి ఫీజులు ఉన్నాయి. ఆగా ఖాన్ అకాడమీ అనేది ఉంది ఒకటి శంషాబాద్ దగ్గర, అక్కడ 22 lakhs ఫర్ స్టూడెంట్, ఇది లోయర్ క్లాస్. ఇక్కడ ఓకిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో కేటీఆర్ వాళ్ళ కొడుకుని చదివించండి అక్కడనే. ఓకిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో అక్కడ 12 లక్షలు ఫర్ ఇయర్, 12 lakhs. సో వాటన్నిటిని మెజర్మెంట్ చేస్తే అక్కడ బెంచెస్ ఏంది, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ని మొత్తం టోటల్గా అన్నిటిని స్టడీ చేసి అక్కడ ఉన్న టీచర్ శాలరీస్ ఏంది, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, అన్నిటినీ లెక్కేస్తే మా మురళి గారికి చాలా లోతైనటువంటి అనుభవం ఉంది దాంట్లో. సో మేము కూడా దాన్ని చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తే అవన్నీ లెక్కలేస్తే ఒక 2.5 lakhs కంటే ఎక్కువ తీసుకోవడానికి లేదు. తీసుకుంటే ఒక 2.5 లక్షల కంటే ఎక్కువ తీసుకోవడానికి లేదు, కానీ ఆ సౌకర్యాలకు వాళ్ళు 12 లక్షలు తీసుకుంటున్నారు. అంటే ఏంది ఇది? సో కాబట్టి కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4, కేటగిరీ 5 అంటే ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళకు పెట్టేటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు బాగుంటే, ఇంటర్నేషనల్ స్కూల్ అని పేరు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఇచ్చినటువంటి స్కూళ్ళకి 2.5 లక్షలు. కింద కొన్ని బడ్జెట్ స్కూళ్ళు ఉంటాయి, చిన్న స్కూళ్ళు ఉంటాయి, వాటికి ఒక 25,000 నుంచి 30,000 మాత్రమే తీసుకోవాలి. అట్లాంటి పరిస్థితి లేదు. సో కాబట్టి ఈ పేరెంట్స్ లోపల చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి మీద ఈ రేవంత్ రెడ్డి గారు మాత్రమే చేయగలుగుతారు ఏదన్నా ఫీజు నియంత్రణ చేస్తే అని చెప్పేసి పేరెంట్స్కు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అటువైపుగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఆయనకు సిద్ధశుద్ధి ఉంది. వీళ్ళ పేరెంట్స్కి నిజంగా ఈ ప్రైవేట్ స్కూల్లో యజమాని లెక్క కొంచెం వీళ్ళ యొక్క ఫీజుకు సంబంధించినటువంటి విషయాలలో ఈ కొంచెం న్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 100% అటువైపుగా పాజిటివ్గా ఉంటుందని మాత్రం నేనైతే అనుకుంటా ఉన్నా. కానీ ఇక్కడ భర్తీకి సంబంధించి కూడా మీరు స్కూళ్ళ గురించి ఇన్ని మాట్లాడుతున్నాం మనం. ఒకటి ఉద్యోగాల భర్తీ అంశం ఉన్నది, ప్రభుత్వ స్కూళ్ళకు కాలేజీలకు సంబంధించింది. ఇంటర్మీడియట్ విద్యలో మరీ ఇబ్బందులు ఎక్కువ అని చెప్తున్నారు. మరి మీ ఫీల్డ్ స్టడీలో ఏం జరుగుతుందో తెలియదు. యూనివర్సిటీలలో అధ్యాపకుల కొరత విపరీతంగా ఉన్నది. వీటికి పరిష్కారం ఏం చెప్పి మీరు? అదే నేను ఇంతకుముందు ఫస్ట్లే మాట్లాడినా. అంటే ఫస్ట్ 10 yearsది ఏం జరిగిందో ఆ విధ్వంసం గురించి మాట్లాడుకోకుండా ఇప్పుడు మనం దాన్ని మెల్లమెల్లగా ఏం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అనే విషయాలని మనం మాట్లాడుకోవాలి. అందుకోసమే 10 yearsలో విధ్వంసం జరిగిపోయింది మొత్తం. అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు. ప్రొఫెసర్ ఉదాహరణకు ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉంది, ఇట్లా మొత్తం 12-13 యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీలలో అసలు మొత్తం కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు, మొత్తం కాంట్రాక్ట్ ప్రొఫెసర్స్, తర్వాత పార్ట్ టైం ప్రొఫెసర్స్ ఉన్నారు. అసలు ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక 20% కూడా టీచర్స్ లేరు ఇప్పుడు, రెగ్యులర్ టీచర్స్. 80% మొత్తం ఖాళీలు ఉన్నాయి అక్కడ. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు వైస్ ఛాన్సలర్ అన్నింటినీ గతంలో వైస్ ఛాన్సలర్స్ని కూడా పెట్టలే గత ప్రభుత్వంలో. అంత ఘోరంగా యూనివర్సిటీలను పట్టించుకోలేదు. మొత్తం పట్టించుకోకపోవడం మూలంగా మొత్తం విద్య అంతా యూనివర్సిటీలు అంతా అధ్వానంగా పరిస్థితికి వెళ్ళిపోయాయి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, క్వాలిటీ లేదు, ఏది లేదు, రీసెర్చ్ వర్క్ లేదు, ఏది లేకుండా పోయింది. సో అక్కడ రిక్రూట్మెంట్ చేస్తే ఈరోజు బ్రహ్మాండంగా యూనివర్సిటీలన్నీ డెవలప్ అవుతుండే. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యూనివర్సిటీస్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ప్రతి యూనివర్సిటీలో మంచి వైస్ ఛాన్సలర్స్ని పెట్టడం జరిగింది. సో అట్లా పెట్టడం మూలంగా ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి సీరియస్గా అది ప్రభుత్వం నుంచి, గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి. వాళ్ళు కూడా అంటే అది రోస్టరు, తర్వాత ఈసీలో పెట్టుకొని ఏ సబ్జెక్టు వేకెంట్ ఉంది ఏందనేది మొత్తం చూసుకొని వాళ్ళు కూడా ఆ స్టడీలో ఉన్నారు. అదంతా చేసుకొని ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు చాలా ఉన్నాయి, మీకు తెలుసు. కాకతీయ యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీలు కదా, ఉస్మాన్ యూనివర్సిటీ, జేఎన్టీయు, కాకతీయ యూనివర్సిటీలు, మిగతా యూనివర్సిటీలు అన్నింటిలో కూడా రిక్రూట్మెంట్ జరగబోతుంది. బ్రహ్మాండంగా క్వాలిటీని పెంచుతున్నాం. కానీ ఇక్కడ పాఠ్యపుస్తకాలు ఇంకా రాలేదని అంటున్నారు. మీరేమో అంటే విద్యారంగంలో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయబోతున్నాం అని విద్యా కమిషన్ చెప్తున్నది, ప్రభుత్వం అంటున్నది.
క్షేత్రస్థాయిలో పుస్తకాలు రాదని అంటున్నారు. దీనికి మరి అది ఒక విషయం తెలుసా, నేను రెగ్యులర్గా స్కూళ్ళలోకి పోతున్నాను. నేను ఏ పిల్లవాడు కూడా నాకు టెక్స్ట్ బుక్ లేదని చెప్పలే, నాకు యూనిఫామ్ లేదని చెప్పలే ఇప్పటివరకు. అంటే గత ప్రభుత్వంలో యూనిఫామ్స్ మిడిల్ అకాడమిక్ ఇయర్లో వస్తుండే, అదేవిధంగా టెక్స్ట్ బుక్లు నోట్ బుక్లు మిడిల్ అకాడమిక్ ఇయర్లో వస్తుండే. కానీ రేవంత్ రెడ్డి గారు అదే కదా ఇప్పుడు చెప్పేది, అంటే విద్య మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి మెయిన్ పాయింట్ ఏంటంటే, పిల్లలకి ఏంటంటే ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళ దగ్గర మనము ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా కొంత భిన్నంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అదేవిధంగా పిల్లల యొక్క అంటే అది డ్రెస్సింగ్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లు కావచ్చు, తర్వాత నోట్ బుక్స్ కావచ్చు, తర్వాత డిసిప్లిన్ కావచ్చు, ఇదంతా కూడా బాగుండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఫోకస్ పెట్టడం జరిగింది, అధికారులను ఆదేశించడం జరిగింది. నేను స్కూల్కి పోతేప్పుడు అంటే గతంలో చాలా స్కూళ్ళల్లో టీచర్లు ప్రేయర్కి రాకపోతుండే, టీచర్లు ప్రేయర్కి వచ్చినా కూడా క్లాస్ రూమ్కి రాకపోతుండ్రి. అంటే స్టూడెంట్స్, నేను ఒక దగ్గర ఈ మధ్యలో ఒక స్కూల్కి పోయినా, స్కూల్కి పేరు వద్దు కానీ ఆ స్కూల్కి పోతే అక్కడ మేము అక్కడ 9కి పోయినాము, 9 గంటలకు పోతే అక్కడ ఆ స్కూల్లో 40 మెంబర్స్ మాత్రమే స్టూడెంట్స్ ఉన్నారు. జెడ్పిహెచ్ఎస్ స్కూల్, అది 40 మందే ఉన్నారు. 40 మంది ఉండడానికి కారణం ఏంటంటే అందరు ప్రైవేట్ స్కూళ్ళకి పోయి అంటారు. మరి ఎందుకు ప్రైవేట్ స్కూల్ ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది అని అంటే, అంతకుముందు కనీసం 7 మందో 8 మంది ఉండేట, అంటే బిఫోర్ 3 ఇయర్స్ 8 మంది నుంచి ఇప్పుడు ఈ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 40 మంది వచ్చారు. 40 నుంచి నెక్స్ట్ అకాడమీకి 100 మంది 200 మంది చేస్తామని వాళ్ళు అక్కడ టీచర్స్ చెప్తున్నారు. అంటే ఇదంతా అక్కడ ఆ 40 మంది ఆ స్టూడెంట్స్ ఉన్న దగ్గరికి పోతే టీచర్స్కి ప్రేయర్కి సరిగా రావాలి. ఆ రోజు మేము పోయిన రోజు ప్రేయర్కి రాకపోయేసరికి మేమంతా సీరియస్ అది చేసేసరికి మొత్తం ఆ జిల్లా మొత్తం సడన్గా కమిషన్ వచ్చి విజిట్ చేసింది. సో కాబట్టి చాలా సీరియస్గా ఉన్నారు కమిషను, ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. మనకి ఇచ్చే ఫెసిలిటీస్ మనకి ఇచ్చారు, కానీ మనం ఇప్పుడు పాఠాలు చెప్పమని అడుగుతున్నారు వాళ్ళు. ఇది న్యాయమైందంటే మనం కూడా ఏదన్నా తప్పులు ఉంటే సరి చేసుకుందాం అనేది కూడా టీచర్ల లోపల వచ్చేసింది అది. సో కాబట్టి అట్లా మనము క్షేత్రస్థాయిలో స్కూళ్ళల్లో టీచర్లు మామూలు అంటే అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటీరియర్ ప్లేస్లో ఉన్నటువంటి స్కూళ్ళల్లో కూడా టీచరు మన పిల్లలకు చదువు చెప్పాల్సిందే, పిల్లలకు చెప్పుదామనే మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ టీచర్స్ కూడా ఉన్నారు. నేను చూసిన దగ్గర చాలా స్కూళ్ళలోకి పోతే టీచర్లు కూడా వాళ్ళ పిల్లల్ని అదే స్కూల్లో చదివిపిస్తున్నారు. అట్లా ఎన్ని అనుభవాలు వచ్చినాయి మీకు? ఎంతమంది అంటే చాలా మంది ఉన్నారు, 2-3 ఉన్నా సంతోషమే. చాలా మంది ఉన్నారు. నేను నారాయణపేట పోయినా, నారాయణపేట పోతే టౌన్లో అక్కడ సుభాష్ నగర్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ ఆ స్కూల్లో టీచర్ అక్కడే ఉన్నాడు, వాళ్ళ పాప అక్కడనే చదువుతుంది 5th క్లాసు. ఈ మధ్యకాలంలో అచ్చంపేట నియోజకవర్గం పోయినా నేను, అక్కడ పెనుమెల్లి అని ఉప్పునంత మండలంలో ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ యూపీఎస్ ఉంటుంది. కేశవరావు అనే టీచర్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి 5th క్లాసు, ఆ అబ్బాయిని కూడా ఫస్ట్ క్లాస్ నుంచి కూడా అక్కడే చదివించుకుంటున్నాడు. ఫస్ట్ క్లాస్ నుంచి అక్కడనే చదివించుకుంటాడు. ఇంగ్లీష్ మీడియం, అంతా ఇంగ్లీష్ మీడియం అయిపోయింది ఇప్పుడు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు కూడా మీరు అక్కడున్న పరిస్థితులను బట్టి టీచర్స్ని బట్టి మీరంతా ఇంగ్లీష్ మీడియం పెడతారా తెలుగు మీడియం పెడతారా, మీకున్నటువంటి పరిస్థితి అక్కడ మీరు స్టడీ చేసి అక్కడ ఇంగ్లీష్ మీడియాన్ని కంటిన్యూ చేయొచ్చు మీరు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం ఉండడం ద్వారా ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో అందరూ ఇంగ్లీష్ మీడియం వైపు వెళ్ళిపోతున్నారు. మనం ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం అంటే ఎవరు చదువుతారు? ఇప్పుడు పేదల పిల్లలేమో తెలుగు మీడియంలో చదవాలి, ఉన్నత వర్గాల పిల్లలేమో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం. అంటే ఇంగ్లీష్ అంటారు వాళ్ళకి, ఇంగ్లీష్ కూడా సరిగా రాదు, అంతే కదా, వాక్య నిర్మాణం ఉండదు సరిగా, ఉచ్చారణ రాదు, అయినా పంపిస్తారు. ఇక్కడ మంచి టీచర్స్ ఉన్నారు, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చేసినారనుకో ఆ ధనవంతుల పిల్లలు కూడా వచ్చి దీంట్లో అడ్మిషన్ తీసుకుంటారు కదా. అట్లా ఈరోజు మేము ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మేము కమిషను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి మేము ఒక ప్రపోజల్ రికమెండేషన్ చేశాం. ఏంటంటే తెలంగాణలో మనము తెలంగాణ పబ్లిక్ స్కూలు, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ అని తీసుకొస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి చెప్తే, డెఫినెట్గా మీరు చేయండి, మీకు ఎట్లాంటి సహకారం కావాలన్నా 100% ప్రభుత్వం నుంచి ఉంటుంది, మీరు స్టడీ చేయండి, దాని మీద ఫోకస్ పెట్టండి అని అంటే, ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద 4 స్కూళ్ళను మేము ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే పేరు మీద 4 స్కూళ్ళను పైలట్ ప్రాజెక్ట్ కింద. ఏం చేస్తారు ఆ స్కూళ్ళల్లో? అంటే అక్కడ నర్సరీ టు ఇంటర్మీడియట్ వరకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ అంటే సెమీ రెసిడెన్షియల్ టైపు. అంటే అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తాం, మధ్యాహ్నం లంచ్ పెడతాం, తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఇస్తాం. అంటే ప్రతి పేరెంట్ కూడా ఒక పేదవాడు ఒక కూలి ఏం ఆలోచిస్తుండంటే గ్రామీణ ప్రాంతాలలో మేము పోయి అడుగుతూ ఉంటుంటే అక్కడ బస్సు ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలని ఉంది. బస్సు కూడా ఇస్తాం. ఇప్పుడు ప్రభుత్వమే బస్సు కూడా ఇస్తుంది. ఎందుకు అని అంటే బస్సు అనేది ఈరోజు ఒక ప్యాషన్, అంటే సోషల్ స్టేటస్ అనుకోవచ్చు. అది కూడా బస్సులో పోతున్నారు. బస్సులో పోతే అది సెక్యూర్ అనుకోవచ్చు ఒక విధంగా. మా పిల్లవాడు పొద్దున్న మన ఇంటి దగ్గరకి స్కూల్కి పోయి మళ్ళీ ప్రశాంతంగా మన ఇంటికాడ వచ్చి దింపిపోతారు. సో ఇట్లా మనం ఏంటంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది అక్కడ నర్సరీ టు ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది టోటల్గా. ఈ ఇంగ్లీష్ మీడియంలో అక్కడ స్పోర్ట్స్ ఉంటాయి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటాయి. అదేవిధంగా హ్యాపీగా టీచర్స్తో మంచి ఆడుతూ పాడుతూ ఎడ్యుకేషన్ ఉంటుంది. తర్వాత చాలా అంటే ప్రైవేట్ స్కూల్లో కంటే కూడా మంచి అట్మాస్ఫియర్ ఉండేట్టుగా చాలా స్కూళ్ళల్లో నేను ఈ మధ్యలో తిరిగిన. అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో నాణ్యత బాగాలేదని ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఆరోపణలు చేస్తారు, అంటే వాళ్ళ క్రేజ్ పెంచుకోవడానికి. కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్ ఉంది, పీఈటీలు ఉన్నారు, గేమ్స్ రూమ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రూమ్ ఉన్నాయి, తర్వాత మంచి టీచర్స్ ఉన్నారు. సో అట్లా ఉండేటువంటి స్కూల్స్లో మనము క్వాలిటీ తీసుకురాకపోతే ఎట్లా? సో కాబట్టి మనం అక్కడ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా కూడా ప్రభుత్వము కాన్సన్ట్రేషన్ చేస్తే సాధ్యం కాదు, ఏది ఉండదు. కాబట్టి గత ప్రభుత్వం 10 ఏళ్ళు విద్యను వదిలేసింది. ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. అందుకోసమే ఈరోజు మెల్లమెల్లగా ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో నో అడ్మిషన్ అనే బోర్డు ఎందుకు వస్తుంది అంటే చాలా మీరు మాటలు చాలా ఆశావాద రూపంతో ఉన్నాయి. ఈ రిజల్ట్ అక్కడ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకల్లా మీరు చెప్పిన వాటిల్లో లేదా మార్పు కనబడవచ్చు, ఆశించవచ్చు, కనబడుతుంది ఖచ్చితంగా. ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద 4 తెలంగాణ పబ్లిక్ స్కూల్ తీసుకొచ్చినాము. అది ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీ సొంత ఊరైనటువంటి ఒంగూరు మండలం, అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ ఒంగూరు మండలంలో ఒంగూరు ఒకటి, అదేవిధంగా పోల్కంపల్లి అని ఉంటుంది, ఈ 2. అదేవిధంగా ఇక్కడ ఆరుట్లని ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యూన్సీలో ఆరుట్ల మంచాలని 4 కాన్స్టిట్యూన్సీ పైలట్ ప్రాజెక్ట్ కింద నర్సరీ టు ఇంటర్మీడియట్ వరకు అక్కడనే ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇది సక్సెస్ అయిందనుకో రాష్ట్రం మొత్తం అదే విధానాన్ని పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు. అందుకోసమే ఒక్కొక్క స్కూల్కు 15 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 15 crores ఒక స్కూల్కు 15 crores. అంటే ఎడ్యుకేషన్ మీద ఎంతైనా ఖర్చు పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు. అంటే దీన్ని బట్టి ఎడ్యుకేషన్ మీద, అందుకోసమే మీరు ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా దాని దగ్గరనే పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. సో అంటే ఎంత సీరియస్గా ఉన్నారనే దాన్ని బట్టి మనం ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా సమాజంలో ఒక వ్యవస్థ ముందుకు పోవాలంటే, ఒకటి ప్రగతిశీల వాతావరణం రావాలంటే, ఆ దేశమో రాష్ట్రమో బాగుపడాలంటే, ముందుకు పోవాలంటే ఫస్ట్ ఎడ్యుకేషనే. సో ఎడ్యుకేషన్ అనేది స్ట్రాంగ్ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి ఈ ఇన్బ్యాలెన్స్ ఉన్నటువంటి సమాజంలో అంటే పేదలు చదువుకోకపోవడం, అదే బాగా డబ్బులు ఉన్నోళ్ళు బాగా చదువుకోవడము, ఇదైతే సమాజానికి కూడా మంచిది కాదు కదా. ముఖ్యమంత్రి గారు అదే చెప్తా ఉన్నారు. అంటే ఎడ్యుకేషన్ అనేది ఆల్ ఆర్ ఈక్వల్. ఎడ్యుకేషన్లో అందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలు ఇవ్వాలి. పేదవాడికి నాణ్యమైనటువంటి విద్య ఇవ్వాలి, ధనవంతులు కూడా నాణ్యమైనటువంటి విద్య చదవాలి. అందరూ సమానమే కదా. ఒక పిల్లవాడు అతనికి ఫస్ట్ క్లాస్కి వచ్చినటువంటి స్టూడెంట్కి పేదనా ధనికనా తెలియదు వాడికి. సో కాబట్టి ఆ స్కూల్కి పోయే అట్మాస్ఫియర్, అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ బట్టే అతని యొక్క నాలెడ్జ్, అతని యొక్క పెరుగుదల అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టే మనము ఈ సమాజాన్ని నిర్మించుకోవచ్చు అనే దాంట్లో చాలా బ్రాడ్గా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి అసలు ఏ ప్రభుత్వం కూడా విద్యా కమిషన్ ఎప్పుడన్నా వేసిందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విద్యా కమిషన్ లేదు కదా. విద్యా కమిషన్ వేసారంటేనే ముఖ్యమంత్రి గారి ఆలోచనని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకోసం మేమంతా కూడా ఏంటంటే చాలా స్కూల్లో తిరిగి విజిట్ చేసి చాలా దగ్గరికి వెళ్ళి నేనైతే చాలా స్కూల్లో తిరుగుతా ఉన్నా. ఎందుకోసం అంటే నేను కూడా కింది ఒక మామూలు చిన్న పేదవాడి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని కాబట్టి ఖచ్చితంగా పిల్లల యొక్క పరిస్థితి ఏంది, అక్కడ ఏంది, వాళ్ళు ఎట్లా చదువుకోవాలి, వాళ్ళకి మంచిగా ఫుడ్ పెడుతున్నారా లేదా. మీరు ఇంకో విషయం కూడా మధ్యలో ఒక విషయం మర్చిపోయాను సార్. ఏంటంటే రెసిడెన్షియల్లో
గతంలో కూడా ఈ మెడ్ ఛార్జెస్ అనేటివి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెంచడం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 40% ఛార్జెస్ కానీ డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది. అసలు ఏంది 40% అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళ మెన్నల్లో 4 times చికెన్ ఇస్తున్నాము, 2 times మటన్ ఇస్తున్నాము, డైలీ ఎగ్ ఇస్తున్నాము. పప్పు ఉంటుంది, కర్రీ ఉంటుంది, వన్ పప్పు, కర్రీ, మజ్జిగ, సాంబారు, రసము, పెరుగు, అరటిపండు. తప్పకుండా నేను తీసుకెళ్తారా అంటే నాతో ప్రిపేర్ చేయొద్దు, స్కూల్కి వెళ్ళిపోవాలి అంతే. అట్లేముండదు. మీరు రాష్ట్రంలో ఎక్కడైనా పోదాం, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దాం, 2 స్కూళ్ళకి వెళ్దాము, ఎక్కడికైనా వెళ్దాం. నేను చెప్పిన స్కూల్ 100% రిజిస్ట్రేషన్ లో ఇప్పుడు కేజీబీలు ఉన్నాయి. కేజీబీలు ఎంత బాగా నడుస్తున్నాయి తెలుసా? అన్నారు కదా, తిరుగుదాం. ఎస్సీ రిజిస్ట్రేషన్లు, ఎస్టీ రిజిస్ట్రేషన్లు, బీసీ రిజిస్ట్రేషన్లు, మైనారిటీ రిజిస్ట్రేషన్లు, కేజీబీలు అద్భుతంగా నడుస్తున్నాయి. 40% అంటే ప్రొవిజన్ అంతా కూడా వాళ్ళకి పెట్టంగా కొంచెం మిగులుతుంది ఇంకా. అంటే అంత అద్భుతంగా ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్లో నేనైతే చాలా హ్యాపీ, మా కమిషన్ కూడా చాలా హ్యాపీ. ఇట్లాంటి సంస్కరణలు రావడం అనేది నిజంగా నేను మళ్ళీ కమిషన్లో ముఖ్యమంత్రి గారు నేను అనుకున్నా, అంటే ముఖ్యమంత్రి గారు నాకు ఈ కమిషన్లో మెంబర్ ఇచ్చిన తర్వాత అసలు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసి కమిషన్లో నన్ను ఇవ్వడం జరిగింది అనే దాంట్లో నేను విపరీతంగా తిరుగుతున్నా, చాలా స్కూళ్ళు పోతున్నా, కాలేజీలు తిరుగుతున్నా. నిన్న కూడా చాలా స్కూళ్ళు విజిట్ చేయడం జరిగింది. అంటే వారానికి 3 నుంచి 4 రోజులు నేను స్కూల్ కాలేజీ పోతా. ఎందుకు పోతానంటే అక్కడ ఎవరినో బెదిరించడానికో లేకపోతే ఎవరినో స్ట్రిక్ట్గా మనం పోయి చేయడానికి కాదు, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పోయిన దగ్గరల్లా పేద పిల్లలకు మనం ఎడ్యుకేషన్ ఇద్దాం, టీచర్లు మీ సమస్యలన్నీ క్లియర్ అయినాయి, మీరు మంచిగా ఉన్నారు, ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా ప్రభుత్వం క్లియర్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మీద చాలా దృష్టి పెట్టారు, ఫోకస్ పెట్టారు. సో మీవన్నీ సమస్యలు క్లియర్ అయితే పిల్లలకు దయచేసి పాఠాలు చెప్పండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో కాబట్టి దాని ప్రకారమే టీచర్స్ కూడా నిజంగా వెరీ హ్యాపీగా ఉన్నారు. అట్లా అందుకోసమే విద్యా కమిషన్ అనేది చాలా సీరియస్గా పనిచేస్తుంది. నేను ఇక ఈ స్కూల్లో నాకు ఈ 11 రోజులు ఖచ్చితంగా అన్ని స్కూళ్ళు రాష్ట్రం మొత్తం తిరుగుతా, మన చేతనైందంతా మనం ఖచ్చితంగా ఏదో చిన్న మార్పు తీసుకురావడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషను ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉన్న విద్య, ఆ విషయాలలో ప్రభుత్వ విధానం ఎట్లా ఉండబోతున్నది అనే అంశాలపై వారి ఆలోచన, ఆచరణ, అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ.